మన మొక్కలకు కూడా చేపలు పడతాయని మొన్న పట్టాకే తెలిసింది మామ. వారం ముందర టైం పాస్ కావట్లేదని చేపలు పట్టనిగా పోతే 5 చేపలు పడినాయి. ఈ రోజు కేవలం చేపల కోసమే వచ్చినా మామ. ఈరోజు పొట్టు పట్టాలి. ఇంటి దగ్గర ఏమో పొట్టు కోసం ఈ రోజు కూరకు రెడీ చేయండి అని చెప్పినా మామ. ఇక్కడికి వచ్చి చూసి ఫుల్ గాలి వేస్తుంది. ఒక చేపనైనా పడుతుందో లేదో తెలియదు. నేను ఈరోజు 3-4 కేజీలు పడతా అని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది మామ. నేను ఈ గాలికి చేపలు పడవనుకున్నా, కానీ ఫస్ట్ బోనిగా కొట్టేసా. చేప పడగానే మైకేల్ జాక్సన్ వచ్చేసాడు పైలేకి. నాకు తెలిసి చేప ఒక 1/2 కిలో ఉంటుంది మామ. దేవుడా, ఇలాంటి ఒక 10 చేపలు పడని దేవుడా, 3-4 కేజీలు అయితే ఈజీగా. ఈ చేప చూసాక ఫీజులు ఎగిరిపోయినాయి మామ. దీని తల్లి పనికొచ్చే చేపలు పడాలంటే పనికిరాని చేపలు పడుతున్నాయి. లేక నేను ఏదో ఫుల్ కాన్ఫిడెన్స్తో 3-4 కేజీలు పడదామని వస్తే ఇవి 4 కేజీలు పడినాయి. ఏం చేపలు రా స్వామి ఇవి. ఒక చేప పడితేనే కోపం వచ్చింది, అలాంటిది 2 చేపలు పడినాయి. నా కాన్ఫిడెన్స్ ఏదో అనుకున్నాను, అలానే ఉంది నా కాన్ఫిడెన్స్. ఏదో చేపలు పొట్టు పడదామని వస్తే పనికొచ్చే చేపల కన్నా పనికిరాని చేపలు ఎక్కువ పడినాయి మామ. ఆ ఫస్ట్ పన్న చేప ఇంటికి తీసుకెళ్తే తూ అని నొమ్ములిస్తారేమో నా మొఖాన. ఇంట్లో ఏమో పొట్టు పట్టుకోసని చెప్పిన, ఇడికి వచ్చాక ఏమో పనికొచ్చే చేపల కన్నా పనికిరాని చేపలు పొట్టు పడినాయి.